సెప్టెంబర్ 17 నిజాం రాజ్యం భారతదేశంలో కలిసిన సందర్భం. చారిత్రాత్మకంగా భారతదేశానికి 15 ఆగస్టు 1947 స్వతంత్రం వచ్చిన 3 రాజ్యాలు విలీనం కావడానికి కొంత సమయం పట్టింది. ఈ మూడింటిలో జమ్మూ కాశ్మీర్, జునాగఢ్, నిజాం రాజ్యాలు భారతదేశంలో కలవడానికి ఇంకొక సంవత్సరం 3 నెలలు సమయాన్ని తీసుకున్నాయి. ఆ సమయంలో అవన్నీ కూడా నెమ్మదిగా భారతదేశంలో కలిశాయి. ఇందులో కాశ్మీర్కి సంబంధించిన వివాదం అందరికీ తెలుసు. జునాగఢ్లో రాజు నవాబు పాకిస్తాన్ వెళ్ళాలనుకున్నారు, కానీ ప్రజలు హిందువులు, సో అది తేలడానికి కొంత సమయం పట్టింది. అయినా శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. కానీ నిజాం రాజ్యానికి వచ్చేసరికి నిజాం రాజు తాను సర్వస్వతంత్ర రాజ్యంగా ఉండాలని తీర్మానించుకున్నారు. తాను పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలోనూ కలవనని స్పష్టంగా ప్రకటించారు. దీంతో అప్పటికే అన్ని ప్రావిన్సులు, రాజ్యాలు వీటితో రాజులతో చర్చలు జరిపి భారతదేశాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు నిజాం రాజు కొంతమేర కురుకున పడలేదు. ఈ మొత్తం ప్రక్రియ కొనసాగుతున్న వేళ మరోవైపు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటం మీద వాళ్ళు భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటం కూడా ఉధృతంగా సాగుతోంది. భూస్వాములు, పెత్తందారుల మీద పోరాటం సాగించిన కమ్యూనిస్టులు వారు ఈ నిజాం రాజ్యాన్ని స్వంతం చేసుకుని ఇక్కడ కమ్యూనిస్టు దేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారనేది చరిత్రకారుల విశ్లేషణ. అంటే ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఎందుకంటే నిజాం రాజు స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి, నిజాం రాజుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు కాబట్టి, పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా దీన్ని కమ్యూనిస్టు ప్రాంతంగా, కమ్యూనిస్టు రాజ్యంగా తీర్చిదిద్దాలని వాళ్ళు ప్రణాళికలు రూపొందించారు. అదే సందర్భంలో ఆర్య సమాజ్, హిందూ మహాసభ లాంటి పలువురు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు నిజాం రాజు ప్రజలను అణిచివేయడానికి, ప్రజలను తన వైపు, అంటే ప్రజలలో ఉన్న అసంతృప్తిని తొక్కివేయడానికి రజాకారులనే రాక్షసుల్ని వినియోగించిన సందర్భంలో ఎదురు తిరిగారు, సత్యాగ్రహాలు చేశారు, వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వారికి ఈ ప్రాంతంలో పెద్దగా పాత్ర లేదు. ఒకవైపు హిందూ మహాసభ, ఆర్య సమాజులు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, మరోవైపు కమ్యూనిస్టులు ఇక్కడ రైతాంగ పోరాటం ద్వారా నిజాంను గద్దెదించి ఇక్కడ కమ్యూనిస్టు దేశాన్ని స్థాపించాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ ఇరువురు చేస్తున్న పోరాటాల కారణంగా ఈ నిజాం రాజ్యము హింసతో అట్టుడికిపోతున్న వేళ నిజాం రాజు భారతదేశంలో విలీనానికి అంగీకరించకుండా మొండిగా వ్యవహరించిన సందర్భంలో ఇంకా లాభం లేదని, హింస పెరిగిపోతోందని, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని భావించిన భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో ఇక్కడ సైనిక చర్య ప్రారంభించింది. సైనిక చర్య ప్రారంభమై భారత సైన్యం హైదరాబాద్ సరిహద్దులకు చేరుకోగానే నిజాం రాజు తన ఓటమిని అంగీకరించారు. భారత్లో విలీనానికి ఆయన అంగీకరించారు. నిజాం రాజును ఈ విలీనానికి అంగీకరింప చేసిన వ్యక్తులలో ప్రధానంగా నాటి నిజాం రాజ్య ప్రధానమంత్రి లాయక్ అలీ పాత్ర ఉందని కూడా అంటారు. అయినప్పటికీ నిజాము పాకిస్తాన్ మద్దతు కోరాడు, జిన్నా మద్దతు కోరాడు, మధ్యలో కమ్యూనిస్టులతోనూ ఒప్పందం చేసుకోవాలని చూశాడు. ఇవేమీ ఫలించక ముందే
నిజాం రాజు వ్యవహార శైలిని గమనించిన సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపించి ఈ ప్రాంతానికి హింస నుంచి విముక్తి కల్పించాడు. ఇది 1947 నుంచి 48 సెప్టెంబర్ 17 వరకు జరిగిన చారిత్రాత్మక సంఘటన. హింసతో పెరిగిపోతున్న అట్టుడుగుతున్న నైజాం రాజ్యాన్ని పోలీస్ చర్య ద్వారా నాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రజలకు విముక్తి కల్పించి దీన్ని స్వేచ్ఛా భారతావనిలో కలిపారు. అంటే హింస నుంచి, ఇక్కడ జరుగుతున్న అల్లకల్లోలం నుంచి, ఇక్కడ జరుగుతున్న అరాచకాల నుంచి, రజాకార్ల పేరుతో చేయబడుతున్న అకృత్యాల నుంచి ప్రజలకు విమోచన కలిగింది. కాబట్టి దీనిని విమోచన దినంగానే జరుపుకోవాలని నాటి నుండి ఆర్య సమాజీయులు, హిందూ మహాసభ కార్యకర్తలు, ఆ తదనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా చేయడం మొదలుపెట్టారు, తీర్మానించారు. తదనుగుణంగా ఇక్కడ జరుగుతుంది. అయితే నాటి చరిత్ర సందర్భంగా, నాటి చారిత్రాత్మక సంఘటనల సందర్భంగా కమ్యూనిస్టులు చేసిన ఒక తప్పు కారణంగా కమ్యూనిస్టులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారనేది చారిత్రక పరిశోధనాకారుల విశ్లేషణ. ఎందుకంటే 48లో ఇక్కడ పోలీస్ చర్య ద్వారా భారతావనిలో నిజాం విలీనానికి అంగీకరించి ఈ ప్రాంతానికి విమోచన లభించిన వేళ కమ్యూనిస్టులు ఏదైతే తాము ఇక్కడ కమ్యూనిస్టు పాలనను, భూస్వామ్య వ్యతిరేక పాలనను నెలకొల్పాలన్న ధ్యేయంతో తమ సాయుధ పోరాటాన్ని 48 నుంచి 52 వరకు కొనసాగించడం, ఆ కొనసాగిస్తూ తమకు మద్దతు ఇస్తే తాము స్వతంత్ర కమ్యూనిస్టు రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని నాటి రష్యా అధ్యక్షుడు స్టాలిన్ని కోరడం, ఆయన తిరస్కరించడం, దాంతో విధిలేని పరిస్థితుల్లో కమ్యూనిస్టులు తమలో తాము విభేదాలు సృష్టించుకొని 52లో సాయుధ పోరాటాన్ని ఆపాల్సిన పరిస్థితి. అటు పిమ్మట 60లకు వచ్చేసరికి ఈ విభేదాలు తారాస్థాయికి చేరి కమ్యూనిస్ట్ పార్టీ 2గా, 3గా, 4గా ఇంకా పలు పీలికలుగా కావడం జరిగింది. ముఖ్యంగా నాడు పుచ్చలపల్లి సుందరయ్య పలువురు కమ్యూనిస్టు యోధులతో విభేదించి సిపిఎం స్థాపనకు కూడా ఈ మొత్తం వివాదమే కారణము. అది ఆయన స్వయంగా ఆయన చరిత్రలో ఆయన రాసిన పుస్తకంలో అంగీకరించారు. కమ్యూనిస్టులు 48 తర్వాత 52 వరకు 4 సంవత్సరాలు భారత ప్రభుత్వం మీద పోరాటం చేయడం చారిత్రాత్మక తప్పు అని కూడా అంగీకరించారు. ఇది కమ్యూనిస్టులు చేసిన తప్పు. ఈ తప్పును భావితరాలకు అందకుండా చూడాలని, లేదా భావితరాలకు తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికో ఏదైనా కానీ కమ్యూనిస్టులు తాము తప్పు చేశామని చర్చించుకున్నారు, అంగీకరించారు. దాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో ఈ చరిత్రనే వక్రీకరించే ప్రయత్నం చేశారు. వారు దీనిని విద్రోహ దినంగా చేసుకోవడము, తదనుగుణంగా వారి యొక్క మేధావి వర్గం, వారి సంబంధిత వర్గం దీన్ని విద్రోహ దినంగా జరుపుకోవాలని ఒక కన్ఫ్యూజన్ను క్రియేట్ చేయడం ప్రారంభించారు, గందరగోళాన్ని సృష్టించారు. ఇది విద్రోహ దినం ఎలా అవుతుంది? దానికి కమ్యూనిస్టులు సమాధానం చెప్పాలి. ఎందుకు విద్రోహ దినం? నిజాం చేసిన విద్రోహానికి వ్యతిరేకంగా మీరు పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించారా? లేదా నిజాం రాజ్యాన్ని విముక్తి కల్పించారా? లేదా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి మీరు ఆ భూస్వాములు అనబడే విద్రోహుల నుంచి విముక్తి కలిగించారా? ఏమి చేశారని ఇది విద్రోహ దినంగా భావించాలనేది నాటి చరిత్రకారుల అభిప్రాయం. సో ఇది విద్రోహ దినం, విమోచన దినానికి సంబంధించి ఈ రెండింటినీ మనం విశ్లేషిస్తే ఇది విమోచన దినంగానే పరిగణించాలనేది కొంత సహేతుకమైన వివరణగా, చారిత్రాత్మక వాస్తవాల మీద ఆధారపడిన అంశంగా మనం పరిగణించవచ్చు. వీళ్ళిద్దరూ కాకుండా ఈ పోరాటంలో ఏమాత్రం సంబంధం లేని పార్టీ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్కి ఇక్కడ పోరాటంలో ఏమీ పాత్ర కూడా లేదు. అటువంటి కాంగ్రెసు వీళ్ళిద్దరి మాటలను ఇంకా గందరగోళంలోనికి నెట్టాలని దీన్ని విలీన దినంగా, దీన్ని ప్రజాపాలన దినంగా ఈరోజు రకరకాల పేర్లతో చేసుకోవాలని చేస్తోంది కూడా. ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని చూస్తున్నాను. అంటే
కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు తమ తప్పిదాలను, తమ పాత్ర లేదని తెలుసుకున్న తర్వాత ఈ మొత్తం చరిత్రను కప్పిపుచ్చి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నంలో ఈ గందరగోళానికి కారణమవుతున్నారని మనకు స్పష్టమవుతోంది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరూ పన్నిన ఈ కుట్రలు ఎక్కువ కాలం దాగవు. చరిత్ర వాస్తవాలను చెప్తుంది. ఏదైతే హింసను వ్యతిరేకిస్తూ హింస నుండి ఈ ప్రాంత ప్రజలను నాడు సర్దార్ పటేల్ పోలీస్ చర్య ద్వారా విముక్తి కలిగించాడో అదే సత్యము. ఆనాడే ఈ ప్రజలు భారతావనిలో కలిసి స్వేచ్ఛా వాయువులను పీల్చుకొని ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగం కింద స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు. కాబట్టి దీనిని విమోచన దినం అనడమే సహేతుకమైనదని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే సెప్టెంబర్ 17ను మనమందరం ఈ గందరగోళాన్ని పక్కన పెట్టి చరిత్ర వాస్తవాలను తెలుసుకుని విమోచన దినంగా జరుపుకోవడమే సరైనదని భావించాలి. ఈ చరిత్రను భావితరాలకు సరిగ్గా అందించగలగాలి. తద్వారా వాస్తవాలు ప్రజలకు తెలియాలి.